బ్యాకే నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశానండి. సూపర్ సక్సెస్ అయింది నాకు. అదేంటంటే మన స్టోర్ అనేది అంబియన్స్ ఉంచాలి. ప్రొడక్ట్ ఏదైతే ఉందో నేను నా షోరూమ్ లో చేసేది కవర్ ఓపెన్ చేసి కస్టమర్ ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తాను. సో నా షోరూమ్ లో కస్టమర్ వచ్చి కూర్చుంటే ప్రొడక్ట్ కంఫర్ట్ తెలుస్తుంది. సో కంఫర్ట్ తెలిసింది అంటే ఆటోమేటిక్ గా కస్టమర్ ఆ ప్రోడక్ట్ నచ్చుతారు. లాస్ట్ 2 years నుండి కూడా నేను ఒక సాఫ్ట్వేర్ తీసుకున్నాను. ఈ సాఫ్ట్వేర్ తీసుకొని ప్రతి ఒక్క ఇన్వెంటరీ కూడా నాకు క్లియర్ గా ఉంది. ప్రొడక్ట్ తాలూకు ఎంఆర్పి ఎంత ఉంది, దాని తాలూకు సేల్ ప్రైస్ ఎంత, ఇవన్నీ కూడా నేను క్లియర్ గా మెన్షన్ చేస్తాను. కస్టమర్ అనేవాడికి మన ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఇవ్వాలి. ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అందులో నేను చేసింది ఏంటంటే కొంచెం ఎడ్యుకేట్ పర్సనల్ సేల్స్ మెన్ గా పెట్టాను. సెకండ్, ఫిక్స్డ్ ప్రైస్ సేల్ చేశాను. థర్డ్, ఎక్స్పీరియన్స్ ఇచ్చాను. ఫోర్త్, ఒక సాఫ్ట్వేర్ తీసుకుని ఇమీడియట్ క్లియర్ గా మెన్షన్ చేశాను. ఇలాగా చాలా ఇచ్చాను. జిఎంబి గూగుల్ మ్యాప్ బిజినెస్ గురించి మాట్లాడితే ఎవరైనా సెర్చ్ చేస్తే టూర్ స్టోర్ ఇన్ వైజాగ్ అని పడితే సెకండ్ ప్లేస్ నాదే ఉంటుంది. ఎందుకంటే వచ్చిన ప్రతి నలుగురు కస్టమర్. థ్యాంక్ యూ సో మచ్. సోషల్ మీడియా ఏదైతే ఉన్నదో గూగుల్ మై బిజినెస్ కానివ్వండి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వీటన్నిటిని కూడా ప్రాపర్గా వాడుకుందాం. చాట్‌జీపీటీ ఏదైతే చెప్తుందో ఇప్పుడు 2 years బ్యాక్ ఇదే స్టార్ట్ చేసాం. బట్ ప్రస్తుతానికి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. గ్రాఫ్ కూడా చాలా ఎక్కువ పెరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది మాత్రం ఫిక్స్డ్ ప్రైస్ సెల్ చేయండి. కస్టమర్కి సర్వీస్ ఇవ్వండి. చాయిస్ కాదు, ఛాన్స్ కాదు, సర్వీస్ ఇవ్వండి. డెఫినెట్గా కస్టమర్ మన దగ్గర వస్తాడు, కొంటాడు. అందులో డౌట్ ఏమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్.